ఈ ఇన్సిడెంట్ హర్యానాలో జరిగింది. తన అక్కని రేప్ చేశాడని చెప్పి 12 ఏళ్ల కుర్రాడు సర్పంచ్ కొడుకుని చంపేశాడు. వాళ్ళ అక్కని రేప్ చేసి చంపేస్తే ఈ సిస్టమ్ మీద రెస్పెక్ట్తో పోలీస్ స్టేషన్లకి, మీడియా ముందుకి వచ్చాడంట. కాకపోతే వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి ఆ 12 ఏళ్ల పిల్లోడు గన్ తీసుకొని వాడిని చంపేశాడు. బేసిక్గా ఈ టెర్రరిస్ట్, ఈ నక్సలైట్లు ఉంటారు చూడు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదు. మన ఇండియానే వాళ్ళని తయారు చేస్తుంది. 12 ఏళ్ల పిల్లోడికి మన సిస్టమ్ న్యాయం చేయలేకపోయింది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఒకడు వచ్చి నేను నీకు గనిస్తాను, నువ్వు వాడిని చంపేయి, నువ్వు జైలుకి వెళ్ళాక నీ ఫ్యామిలీని నేను చూసుకుంటాను, నీ ఫ్యామిలీకి ఎంత ఖర్చు అవుతుందో నేను అది పే చేస్తాను అని చెప్పి ఒక పాకిస్తాన్ వాడు వచ్చి చెప్తాడు. 7 ఏళ్ళు జైల్లో ఉన్నాక బయటకు వస్తాడు. నిజంగానే వాడి ఫ్యామిలీ హ్యాపీగా ఉందని వాడికి కనిపిస్తే వాడు ఖచ్చితంగా పాకిస్తాన్లో జాయిన్ అవుతాడు. ఎందుకో చెప్పు. అరే నీకు నీ దేశం ఏమి ఇచ్చిందిరా అని మాట్లాడతారు. నిజమే కదా, మన దేశం ఏమి ఇచ్చిందని? వాడి ఫ్యూచర్ని పాడు చేసింది. వాళ్ళ అక్కని చంపితే అట్లీస్ట్ న్యాయం చేయలేకపోయింది, మరి ఏమి ఇచ్చిందని మన దేశం వాడికి? సీరియస్గా మీరు ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. దేశభక్తి ఉండాలి కదా అంటే ప్రతి ఒక్కడు గొప్పగానే ఉంటాడని అనుకోవద్దు. అదేమో నమ్మి నారాయణ ఇప్పుడు కాకపోతే ఒక 30 సంవత్సరాల తర్వాత న్యాయం దొరికితే అని చెప్పి వెయిట్ చేయడానికి కొంతమంది లుచ్చా నా కొడుకులు మన దేశాన్ని నేర్తున్నారు. వాళ్ళు ఉన్నంత వరకు కూడా ఈ టెర్రరిస్టులు అంతా బయట నుంచి రావక్కర్లేదు, మన ఇండియాలోనే పుడతారు. దానికి తప్పు ఎవరిదో తెలుసా? మన సిస్టమ్ది. ఇప్పుడు ఏ అబ్బాయి అయినా సరే తన ఫ్యామిలీ కోసం మాత్రమే కష్టపడతాడు. అలాంటిది వాడి ఫ్యామిలీనే సుఖంగా ఉంటుంది అన్నప్పుడు వాడు చంపడానికి ఏంటి, దేనికైనా రెడీ అవుతాడు. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. నీకు బ్రెయిన్ లేకుండా నువ్వు ఆలోచించి వచ్చి నన్ను మింగుతానంటే కామెంట్స్లో మింగు. ఇది ఎప్పుడు కూడా కామెంట్ బాక్స్ ఆన్ చేసే ఉంచుతా నీలాంటి ఎర్రి ఊక నా కొడుకుల కోసం.